ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఈ రోజుల్లో చాలా కష్టం, మీకు తెలియదు కాదు కదండి. ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకోవటం అంటే చాలా కష్టం. నువ్వు కష్టపడి ప్రయాసపడి కూడబెట్టినటువంటి రూపాయితో నువ్వు గొప్పగా ఇల్లు కట్టుకొని నువ్వు గొప్ప ప్రారంభోత్సవం చేసి ఇంట్లో అడుగు పెట్టినా ఎంతకాలం ఉంటావన్న గ్యారంటీ, ఎంతకాలం ఉంటావో నమ్మకం లేదు. మళ్ళా నువ్వు ఇంట్లోకి వెళ్ళిపోయావంటే, ఇంట్లో అడుగు పెట్టావు అని అంటే నీకు ఆకలి అవుదా? ఆకలి అవుతుంది. మళ్ళీ పనికి వెళ్ళాలా? మళ్ళీ పనికి వెళ్ళిపోవాలి. ఏమన్నా మళ్ళీ అప్పులు అవుతూనే ఉంటాయి. రోగాలు రావా? రోగాలు వస్తాయి. రోగాలు వస్తాయి, ఆకలి అవుతుంది, దప్పిక అవుతుంది, బట్టలు కావాలి, అన్ని కావాలి. ఏదో ఆ ఇంట్లోకి వెళ్ళిపోయినంత మాత్రం ఏదో మ్యాజిక్ జరిగిపోదు. కానీ ఒక్కసారి నువ్వు కన్ను మూసి పరలోకంలో అడుగు పెడితే నీకు ఆకలి ఉండదే, దప్పిక ఉండదు, రోగం ఉండదు, ఏది ఉండదు. అంత గొప్పది ఇల్లు అని అనుకుంటే, నీ భాషలో ఇల్లు అనుకుంటే అది అక్కడికి ఎలా వెళ్ళిపోతావు? ఏంటి నమ్ముకొని బాప్తిస్మం తీసుకుంటే వెళ్ళిపోతావా? అంత తేలిక వెళ్ళిపోతావా? ఎంత కష్టం కదా. అయితే ఆ లోకానికి నువ్వు వెళ్ళాలి అని అంటే, దేవుడు నీకు ఇచ్చినటువంటి జన్మ, దేవుడు నీకు ఇచ్చిన ఈ చిన్న జీవితం, ఈ జీవితంలో నువ్వు దేవుడి కోసం ఏం చేయగలుగుతున్నావు?